హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ సైకాలజీకి సంబంధించినటువంటి టాప్ 30 బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, పర్సనాలిటీ అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ ఏ లాటిన్ భాషా పదం, ఆప్షన్ బి తెలుగు భాషా పదం, ఆప్షన్ సి ఆంగ్ల భాషా పదం, ఆప్షన్ డి ఫ్రెంచ్ భాషా పదం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంగ్ల భాషా పదం. లాటిన్ భాషా పదం కాదు, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, పర్సోనా అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ ఏ లాటిన్ భాషా పదం, ఆప్షన్ బి తెలుగు భాషా పదం, ఆప్షన్ సి ఆంగ్ల భాషా పదం, ఆప్షన్ డి ఫ్రెంచ్ భాషా పదం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లాటిన్ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, పర్సోనా అనగా ఆప్షన్ ఏ ముసుగు, ఆప్షన్ బి టోపీ, ఆప్షన్ సి నల్లబల్ల, ఆప్షన్ డి పలక. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముసుగు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది? ఆప్షన్ ఏ మూర్తిమత్వం ప్రత్యేకమైనది, ఆప్షన్ బి మూర్తిమత్వం అద్వితీయమైనది, ఆప్షన్ సి మూర్తిమత్వం స్తబ్దమైనది, ఆప్షన్ డి మూర్తిమత్వం అన్ని అంశాల సమగ్ర రూపం. రైట్ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మూర్తిమత్వం స్తబ్దమైంది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది? ఆప్షన్ ఏ ఆల్పోర్ట్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి కాటిల్, ఆప్షన్ డి ఈ పారిస్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈ పారిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథిని ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్రంథి లేదా అతి చిన్న గ్రంథి అంటారు? ఆప్షన్ ఏ అవటు గ్రంథి, ఆప్షన్ బి పీయూష గ్రంథి, ఆప్షన్ సి క్లోమం, ఆప్షన్ డి అధివృక్క గ్రంథి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైట్ అండ్ ఫ్లైట్ అని ఈ గ్రంథిని అంటారు? ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి అవటు గ్రంథి, ఆప్షన్ సి అధివృక్క గ్రంథి, ఆప్షన్ డి పార్శ్వ అవటు గ్రంథి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలలో స్త్రీలలో విడుదల కాని హార్మోన్? ఆప్షన్ ఏ ప్రొజెస్టిరాన్, ఆప్షన్ బి ఆండ్రోజన్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్, ఆప్షన్ డి ఏ అండ్ సి సరైనవే. స్త్రీలలో విడుదల కాని హార్మోన్ ఆండ్రోజన్, విడుదలయ్యే హార్మోన్ ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రభావశీలిగాను మరియు అత్యాశపరుడుగా ఉంటారు? ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి అవటు గ్రంథి, ఆప్షన్ సి అధివృక్క గ్రంథి, ఆప్షన్ డి ఏ అండ్ బి. రైట్ ఆన్సర్ ఏ అండ్ బి. థైరాయిడ్ గ్రంథన్న అవటు గ్రంథన్న ఒకటే, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ గ్రంథిని మిశ్రమ గ్రంథి లేదా నాళ వినాళ గ్రంథి అంటారు? నెక్స్ట్ ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి పీయూష గ్రంథి, ఆప్షన్ సి అధివృక్క గ్రంథి, ఆప్షన్ డి క్లోమం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి క్లోమం. నెక్స్ట్ క్వశ్చన్, నేరుగా వాటి స్రావకాలను అనగా హార్మోన్లు రక్తంలోకి పంపు చేసే గ్రంథులు? ఆప్షన్ ఏ నాళ రహిత గ్రంథులు, ఆప్షన్ బి నాళ సహిత గ్రంథులు, ఆప్షన్ సి అంతఃస్రావక గ్రంథులు, ఆప్షన్ డి ఏ అండ్ సి సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ సి సరైనవే. అంతఃస్రావక గ్రంథులు అంటారు, నాళరహిత గ్రంథులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ బి కాటిల్, ఆప్షన్ సి ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ డి ఆల్పోర్ట్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్షేపక పద్ధతి కానిది? రైట్ ఆప్షన్ ఏ ఆర్ఐబిటి, ఆప్షన్ బి టాట్, ఆప్షన్ సి క్యాట్, ఆప్షన్ డి ఎంఎంపిఐ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎంఎంపిఐ. ప్రక్షేపక పద్ధతి కానిది అడిగాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఎంఎంపిఐ. ఆర్ఐబిటి, టాట్, క్యాట్ అనేటి ప్రక్షేపక పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది పద్ధతులను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేయగలం?
ఆప్షన్ ఏ నిర్ధారణ మాపనలు, ఆప్షన్ బి ఎంఎంపిఐ, ఆప్షన్ సి మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ మూడు కూడా అప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు వంటి అంశాలను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేసే ఒక ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ ఏ థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, ఆప్షన్ బి చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, ఆప్షన్ సి రోషాక్ సిరా మరకల పరీక్ష, ఆప్షన్ డి బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రోషాక్ సిరా మరకల పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించి సరైనది. ఆప్షన్ ఏ ఎక్కువగా అస్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దం కాదు, ఆప్షన్ బి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు, ఆప్షన్ సి స్థిరమైనది మరియు స్తబ్దమైనది, ఆప్షన్ డి స్థిరంగా ఉండదు స్తబ్దంగా ఉండదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ ప్రక్షేపక పరీక్షను ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్ రూపొందించారు. ఆప్షన్ ఏ రోషాక్ సిరా మరకల పరీక్ష, ఆప్షన్ బి చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, ఆప్షన్ సి థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, ఆప్షన్ డి మూర్తిమత్వ శోధికలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒక లక్షణం ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగించే అప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ ఏ మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ బి ఎంఎంపిఐ, ఆప్షన్ సి బిఏఐ, ఆప్షన్ డి నిర్ధారణ మాపనలు. ఒక వ్యక్తికి ఒక లక్షణం ఉంది అని తెలుసుకోవడానికి నిర్ధారణ మాపనలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేసినట్లయితే దానిని ఏమని పిలుస్తారు. ఆప్షన్ ఏ ఔదార్య దోషం, ఆప్షన్ బి కేంద్రీయ ప్రవృత్తి లోపం, ఆప్షన్ సి హలో ఎఫెక్ట్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి హలో ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం. ఆప్షన్ ఏ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థులలో ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ బి అమల కమల అనే సమరూప కవలలు ఒకే రకమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు, ఆప్షన్ సి మూర్తిమత్వం ఎక్కువగా ఆర్థిక స్థితి బాగా ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ డి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. రైట్ ఆన్సర్ మూర్తిమత్వ లక్షణం అడిగాడు కాబట్టి స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్ ఏ టాట్ను రూపొందించింది ముర్రే మోర్గన్, ఆప్షన్ బి క్యాట్ను రూపొందించింది ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్, ఆప్షన్ సి ఎంఎంపిఐని రూపొందించింది హెర్మాన్ రోషాక్, ఆప్షన్ డి బిఏఐని రూపొందించింది బెల్స్. రైట్ ఆన్సర్ సరికానిది అడిగాడు కాబట్టి ఎంఎంపిఐని రూపొందించింది హెర్మాన్ రోషాక్ కాదు, హత్వే అండ్ మెకిన్లే. నెక్స్ట్ క్వశ్చన్. WDDS దేనిలో భాగం. ఆప్షన్ ఏ విషయం, ఆప్షన్ బి నిర్ణాయకాలు, ఆప్షన్ సి మౌలికాలు, ఆప్షన్ డి స్థానం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి స్థానం. సిరాక్ RIBT సిరాక్ రోషక్ మరకల ఇంకు బాటిల్ టెస్టులో స్థానంలోని WDDS అనేవి స్థానంలో భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక మితి అనే పదం మొదటిసారి ఉపయోగించింది. ఆప్షన్ ఏ కార్టు లెవిన్, ఆప్షన్ బి జాకబ్ మెరీనో, ఆప్షన్ సి షెల్డన్, ఆప్షన్ డి క్లెస్మర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జాకబ్ మెరీనో. సాంఘిక మితి అనే పదం మొదటిసారి ఉపయోగించింది జాకబ్ మెరీనో. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ మంది వ్యతిరేకతను చూపే వ్యక్తిని ఏమని పిలుస్తారు. ఆప్షన్ ఏ తార, ఆప్షన్ బి ఏకాకి, ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవే, ఆప్షన్ డి ఆర్కాఫ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏకాకి. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది. ఆప్షన్ ఏ సాంఘిక పరివర్తన ఉండుట, ఆప్షన్ బి ఉద్వేగ పరిపక్వత ఉండుట, ఆప్షన్ సి ఊహాలోకంలో జీవించుట, ఆప్షన్ డి స్వీయ క్రమశిక్షణ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఊహాలోకంలో ఉండుట. కానిది అడిగాడు గమనించండి.
నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు అంటే వ్యక్తికి అతని పరిసరానికి మధ్య జరిగే పరస్పర చర్య అన్నది. ఆప్షన్ ఏ సైమన్స్, ఆప్షన్ బి క్రో అండ్ క్రో, ఆప్షన్ సి జెర్షీల్డ్, ఆప్షన్ డి ఆర్కాఫ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్కాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ తార, ఆప్షన్ బి ఏకాకి, ఆప్షన్ సి స్పేంజర్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తార. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడమే విషమయోజనం అన్నది. ఆప్షన్ ఏ జాకబ్ మొరినో, ఆప్షన్ బి అట్కిన్సన్, ఆప్షన్ సి కార్ల్ యంగ్, ఆప్షన్ డి జెర్షీల్డ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యంకు సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ ఏ మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ఎక్కువ, ఆప్షన్ బి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎక్కువ, ఆప్షన్ సి పై రెండు పరస్పర సంబంధమైనవి, ఆప్షన్ డి మేధావులకు మానసిక ఆరోగ్యం, శ్రామికులకు శారీరక ఆరోగ్యం అవసరం. రైట్ ఆన్సర్, సరైన ప్రవచనం అడిగాడు కాబట్టి ఆప్షన్ సి పై రెండు పరస్పర సంబంధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం కలుగుటకు కారణం వీటిని తృప్తిపరచలేకపోవటం. ఆప్షన్ ఏ అవసరాలు, ఆప్షన్ బి వైఖరులు, ఆప్షన్ సి సహజ సామర్థ్యాలు, ఆప్షన్ డి ప్రేరణలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవసరాలు. అవసరాలు తీర్చకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.